సో హాయ్ హలో గాయస్, మన మిర్యాలగూడ నుంచి అయితే ఒక ట్రావెల్ వెళ్తుంది. సో ట్రావెల్ చేసుకుంటా నేను పోతున్నా. మన ఇప్పుడే సాయి దగ్గర స్టింగ్ ఏదైనా అది స్టింగ్ ఇవ్వాలి. స్టింగ్ ఇప్పుడే మన సాయి స్టింగ్ ఇచ్చిండు. నేను తోడా తీద్దాం. సో ఇప్పుడే బయలుదేరుతున్నా. అట్లా అక్కడ వ్యూ ఎట్లుంటుంది, రొట్టెల పండుగ అనేది ఫేమస్ కదా. సో అక్కడ పోయి తీద్దాం వీడియో ఎట్లుంటుంది అనేసి మీ అందరికి చూపిస్తా. సో వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. సో हमारे ड्राइवर साहब है भी మమ్మల్ని తీసుకుపోయేది ఈయననే. లగేజ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నా. నేను పైన కూర్చుంటున్నా. మంచిగా తీసుకోవద్దాను. పైన కూర్చుంటున్నా అని చెప్పిన అది కింద కూర్చుంటాను. మంచిగా పైన కూర్చోను. మీరు అయినా తోలేదు ఎవరిద్దర్లా ఆయన. ఓకే ఆయనే తోలేదు. సో వెళ్తున్నా మరి. ఇగో ఈయన. సో బండి ఉన్నదైతేనా మన డ్రైవర్ సాబ్ అయినా. ఈయనేమో అందరు చూసుకుంటా నవ్వుతాడు రోడ్ మీద. నిజమే అన్న, నీ పేరేంది? అదే. ఇప్పుడైతే వెళ్తున్నావు, ఇంకా బస్సు రెడీ కాలే. అందరు చూస్తారు, అందరు రెడీ అవుతారు అక్కడ చూడు. रुकना पड़ता బస్ దిగేసి ఆటోలు వెళ్తున్నా. సో దర్గా దగ్గరలో ఉన్న దర్గా లోపలికి వెళ్ళేసి ఈ రొట్టెల పండుగ అంటారు కదా. సో రొట్టెల పండుగ ఎట్లుంటుంది ఏంటనేసి మీకు చూపిస్తా. సో ఫుల్ అయితే పబ్లిక్ అయితే ఫుల్ మీకు చూస్తారు కదా. చూపిస్తా, వెయిట్ చేయండి, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. దగ్గర వచ్చేసిన వాయిస్ వినపడదు. మీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తా. इमाम का रो पड़े कहने लगे बहन में रुक जाता, पर मैंने रात को नाना मुस्तफा को ख्वाब में देखा। तो हुजूर ने फरमाया हुसैन अगर आज ये रिवाज बढ़ गया ना यजीद जैसे लोगों का, तो कयामत तक पड़ा रहेगा। फिर लोग कहें दरगाह बेसिंग मालूम पूरा నీకైతే వచ్చిన ఫుల్ 2-3 రోజులు అయింది ఇక్కడికి రానికే. లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాం మొత్తం. ఇప్పుడైతే దారి వెళ్తున్నారు. ముందుగా మొత్తం సెక్యూరిటీ ఉంది, పబ్లిక్ అయితే లైటింగ్ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నా. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. మీకు చూపిస్తా. షాప్స్ అయితే గోల్డ్ ఉన్నాయండి. ये पूरा यूट्यूब पे आ जाता है आप लोगों को वीडियो है यहाँ का पूरा शूट करेगा. లోపల మీకు చూపిస్తా. చాలా అంటే చాలా ఫుల్ పబ్లిక్. ఇక్కడ మిస్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ అట్లా ఉన్నారు. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నా. నాకైతే మస్తు చంత అవుతుంది. ఈ చంత నా వల్ల అయితే జనరల్ నాన్ జనరల్ మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. నాకైతే నడవనికి అయితే అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా దూరం ఉంది లోపలికి. సో ఇవన్నీ రొట్టెలు అనమాట. ఈ రొట్టెలు తీసుకుపోయి ఆ నీళ్ళలో ఇస్తారు. నీళ్ళలో మన ఏదైనా మనుషులు అనుకొని అది చేసి అవుతుంది. ఇక్కడ మొత్తం రొట్టెలు చూస్తారు కదా. సో ఇప్పుడు నేను కూడా ఒక రొట్టె తీసుకుందాం. బాయ్ కిత్తా అయ్యింది? ఉన్నారు కదా ఫోన్ దగ్గర. సో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. 1-2 కాదు. ఇప్పుడు మీరు మొత్తం చూస్తారు కదా పబ్లిక్ అయితే చూడు. ఇంకా లోపలికి వెళ్ళేసి వాటర్లో కూడా మీకు చూపిస్తా. సో ఒక కోరిక తీరితే మళ్ళీ సంవత్సరం వచ్చేసి ఆ కోరిక కోసం మళ్ళీ రొట్టె ఉండాలి. ఇప్పుడైతే నేను 2 రొట్టెలు అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా, మీకు అక్కడ కూడా చూపిస్తాను. చలో ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా ఒకటి మనుషులు అనుకొని లోపలికి వెళ్తున్నా. ఆ రోటీ అదేమంటారు ఆ రొట్టె వదిలేసి నీళ్ళలో అందరికీ పంచుతా. వాళ్ళ దగ్గర ఒక మంచి రొట్టె తీసుకుంటా. దగ్గరికి అయితే వచ్చేసిన
ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఒక్కసారి మీరు చూస్తారు కదా, ఒకళ్ళు పంచుకోవాలి వాళ్ళ దగ్గర. ఏముంది తీసుకున్నాం మా రొట్టెలు. ఇక్కడ ముందు వచ్చేసి అమ్ముతారు వాళ్ళు, డైరెక్ట్ తీసుకోరానికి దారి ఇదరి వస్తా. సో రొట్టెల ఏమంటారు దారి అయితే వచ్చేసిన ఫుల్ ఇప్పటి నుంచి అయితే స్టార్ట్, నైట్ మొత్తం నడుస్తుంది మనకు. సో లోపల చూస్తారు కదా, ఇక్కడ ఒక పెద్ద కాలువ. సో ఇక్కడ అయితే చెరువు చూస్తారు కదా, చెరువులు అందరూ ఒకళ్ళు పంచుకుంటారు ఒకటి. ఇక్కడ వయసు సరిగా రాకుంటే నేను తర్వాత బ్యాక్ ఓవర్ వయసు ఇస్తా. చూస్తారు కదా, నేను ఒకటి అనుకున్నా, మరి లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళేసి తీసుకుంటాం. పబ్లిక్ చూస్తారు కదా, అట్లా చూడండి. నా ప్రతి సంవత్సరం వస్తారా అన్న మీరు? ప్రతి సంవత్సరం వస్తారా? ఇలా చెప్పలేస్తారా? ఏమైనా ముక్కు తీరిందన్నా మీకు? చూస్తారు కదా, ఇట్లాంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు. సో వాళ్ళందరికీ మీకు చూపిస్తారు ఈరోజు 5 మినిట్స్ మళ్ళా. చాలా సామెత అండి. సో మరి ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. ఇలా అంటే నాకేం అర్థమైతే అంత పబ్లిక్ ఉంది. క్యా బాట్ లేండి तो घर की रोटी अच्छा चलो పబ్లిక్ చూసి కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్లో మీకు వస్తాము. సో భాయ్ దేకేస్తున్నా భాయ్, చూసి కదా మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రొట్టెలు ఎట్లా మార్చుకుంటారో చెప్తా, చూపిస్తాం మీకు. ఫుల్ ఎన్ని రోజులు నడుస్తుందమ్మా ఇక్కడ పండుగ? ఇట్లా ఒక్క నిమిషం, ఎన్ని రోజులు నడుస్తుంది పండుగ ఇక్కడ? వారం దాకా. సో వారం దాకా ఉంటుందంట. సో అందరు వచ్చేయండి, వచ్చేసి ఇక్కడ ఏమంటారు మనుషులు ఏదనుకుంటే అది రోటీ వదిలేస్తే అది జరుగుద్ది. సో విన్నారు కదా, ఎంతమంది వస్తారు ఇక్కడికి? కొన్ని కోట్ల మంది అంట. థ్యాంక్ యూ అంటే చాలా. సో ఎట్లా రోటీ మార్చుకుంటారో మీకు చూపిస్తా. नहीं भाई मैं वीडियो बना रही हूँ वैसे नहीं ऐसा पकड़ लेके तो अच्छा रहता है मुझे इतना इतना माप भाई ये कितने दिन चलता रोटी का ऐसा धंधा भाई कौन सी रोटी है जो సో ఇట్లా రోటీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో పబ్లిక్ అయితే చూడండి ఎంత ఉంది పబ్లిక్. సో మీకు ఇట్లా చూపెట్టలేకపోతున్నా, ఇంత రోటీలోకి వస్తే ఎంత నిజమవుతుంది ఇక్కడ. సో ఇంత లక్షల మంది పబ్లిక్ వస్తారు ప్రతి సంవత్సరం. నేను కూడా ఈసారి ఒక రొట్టె తీసుకున్నా, పని అయితే మళ్ళీ సంవత్సరం వచ్చి వదులుతా. पिछा पिछा भाई भाई कितने साल से आ रहे भैया आप? कितने साल से आ रहे? भाई हाँ 1 साल से काम हो गया आपका? नहीं किया आप जाना सर. अब पहले बार ऐसे क्या? अच्छा मैं यूट्यूबर हूँ, वीडियो बना. अच्छा ठीक. ఓకే థ్యాంక్ యూ. సో ఇగో ఇట్లా ఇట్లా చేంజ్ చేసుకుంటా రోటీ చూసుకురే. సో ఇట్లా ऐसे नहीं नायब भाई से रे भाई चलो तो भाई कितने साल से आ रहे भाई आप लोग? कितने साल से आ रहे आप लोग? कितने साल से आ रहे इधर? 10 साल से. 10 साल से. क्या क्या काम हो आपका? आपका बिजनेस काम चल रहा है. अच्छा तबियत पब्लिक आती तो क्या होता है इधर? रोटी बना रोटी दे తెలుగు ఆది आपको? చలో తెలుగు వస్తే అంటే నాకు ఎన్ని సంవత్సరాలు నుంచి వస్తున్నాను? 10 సంవత్సరాలు. ఏమేమి అనుకున్నా బిజినెస్ వచ్చినాము. బిజినెస్ అయింది, తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి రూట్ అయింది. బిడ్డలు కావాల్సిన బిడ్డ రూట్ అయింది. మళ్ళీ వచ్చి ఇల్లు కట్టాలంటే ఇల్లు రూట్ అయింది. దేవధర్మాన అన్ని వచ్చినప్పుడంతా తీసుకున్నప్పుడంతా అన్ని ఖచ్చితంగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల భయ భక్తితో వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. విన్నారు కదా అన్న చెప్పండి. థ్యాంక్ యూ అన్న. भाई कौन सी रोटी है जो भाई? कौन सी रोटी है जो अंडे? मार दुकान को अंडे बरकत की रोटी है तुम्हारे ने. సో ఇట్లా అడుగుతూ సో ఇంకా ఒకళ్ళకి అడుగుదాం చూసి మంచిగా. ఇక్కడ రోటీ పంచుకుంటూ చూడండి, ఇట్లా ఉంటుంది రోటీ పంచుకునేది. సో ఇట్లా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి ఖచ్చితంగా, ఇక్కడ మంచిగా ఉంటుంది. అన్న తెలుగు వస్తుందా మీకు? తెలుగు. ఎంత జనం వస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం? వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎంత వస్తారు జనం అందాక? వస్తారు 2 కోట్ల మంది వస్తారు. 2 కోట్ల మంది. 2 కోట్ల మంది అంటే అందరికి పని అవ్వడం వల్ల ఇది ఇంకా చాలా తక్కువ. ఇది ఇంకా చాలా జనం వస్తారు మీ దగ్గరికి. చూస్తారు కదా.
ఇక్కడ ఉచిత భోజనం అనేసి కూడా ఉంది. వాళ్ళందరి కోసం ఉచిత భోజనం. సో లోపల జరగాల ఇది. ఇక్కడ మొత్తం ఉచిత ఏమంటారు మెడిసిన్ ఉంది. మీకు ఏమైనా ప్రాబ్లం అయినా ఎప్పటికెప్పుడు వచ్చేసి ఇక్కడ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా ఇక్కడైతే తీసుకున్న దగ్గుది. లోపల ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, మీకు చెక్ చేసి మొత్తం ఇస్తారు. ఖచ్చితంగా అందరు రావాలి, మీకు రావాలనేసి నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ స్ట్రీట్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ చూడండి, ఫుల్ లైన్. లోపలికి వెళ్ళాలంటే కూడా లైన్ ఉంటుంది, టైం అనేది ఏముండదు. యాక్చువల్లీ ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. 9 అయినా ఇంత పబ్లిక్ ఉంది చూడండి. ఇంత ఉంటుంది ఇక్కడ, మనం అనుకుంటాం మీరే కానీ ఒకసారి అందరు విజిట్ చేయండి. అసలు లోపలికి వెళ్ళడానికి అయితే టైమే లేదు, ఇంత పబ్లిక్ ఉంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. ముందు నుంచి అయితే మీకు చూపించిన సో లొకేషన్ మీరు రావచ్చు. నెల్లూరు బారాషేక్ బాబా దర్గా అంటే చాలా ఫేమస్, కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ మత కులం అనేది ఏముండదు, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి రోటీ తింటారు. ఎంత పబ్లిక్ అంటే మీకైతే మొత్తం చూపించాలని నేను 100% ట్రై చేసిన, 100% అయింది. ఇంకా కొంచెం ముందు బయటికి వెళ్ళేది వీడియో చూపిస్తా. సో అయిపోతుంది. ఇక్కడ మీకు ప్రతి ఒక్క రూమ్స్ ఉంటాయి తినడానికి, ప్రతి ఒక్కటి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్వీట్స్ మొత్తం దొరుకుతాయి చూడండి. ఇంకొకటిగా సో ఇదైతే ఎండ్ వచ్చేసి సో మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేసిన నేను వీడియోలో. 100% అందరు చూడండి, ఎండ్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లా స్పెషల్ ప్లేసెస్ ఉంటే 100% వెళ్తాను నేను. 3 days జర్నీ చేసి వచ్చిన బస్సులో. 3 days జర్నీ చేసి వచ్చి ఇక్కడ వీడియో మొత్తం షూట్ చేసిన. ఇంకా ఏమైనా ఉంటే షూట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను చాలా అలసిపోయినా. చలో మరి ఇప్పుడైతే వీడియో మొత్తం తీసుకున్నా, ఎండ్ దాకా అయితే అయిపోయింది. ఇగో ఇదే దర్గా మొత్తం. వాళ్ళంతా జాగలేదు కాబట్టి సో మొత్తం వీడియో అయితే తీసుకున్నది లాస్ట్ పార్టీగా. నేను కూడా వెళ్ళిపోతున్నా, ఒకసారి చూపించాం లాస్ట్ అనేసి అయితే వచ్చిన. సో మొత్తం అయిపోయింది. సో వీడియోలో మొత్తం చూడండి. చలో ఫస్ట్ వ్లాగ్ నాది, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి మంచి వ్లాగ్ చేస్తుంటా. సో ప్లీజ్ చలో రైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.